ప్రియమైన స్నేహితులారా, ప్రేమధర కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం మనం మత్తయి సువార్త యొక్క అధ్యయనాలను ధ్యానిస్తున్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యయనాలు మీ జీవితాలకు అర్థవంతంగాను ఆశీర్వాదకరంగాను ఉంటున్నాయని ఎంతో ఆశిస్తున్నాం. ఈనాటి పాఠంలో యేసుక్రీస్తు యొక్క జననం గూర్చి, అది దేవుని రక్షణ ప్రణాళికలో ఎందుకు ప్రాముఖ్యమైనదో దానిని గూర్చి, మరియు ఆయన పేరు యొక్క ప్రత్యేకతను గూర్చిన వివరాలను వివరంగా తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అద్భుతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 17 నుండి 23వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యేసు క్రీస్తు కన్యకు జన్మించిన విధానాన్ని చూస్తాం. తన పేరుతోనే పిలువబడే సువార్తను రచించిన లూకా వాస్తవానికి ఒక గ్రీకు వైద్యుడు. తన సువార్తలో ఆయన ప్రసూతి వైద్యానికి సంబంధించిన అంశాలను ఒక విస్తృతమైన విభాగంలో వివరించాడు. యేసు కన్యకు జన్మించాడని ఈ 2 సువార్తలు స్పష్టంగా ప్రకటిస్తున్నాయి. యోసేపు ఆయనకు తండ్రి కాదు, అయితే మరియా యోసేపు పట్ల అవిశ్వాసంగా, నమ్మక ద్రోహంగా ప్రవర్తించలేదు. యేసు ఒక అక్రమ సంతానం కానే కాదు. ఇది క్రొత్త విషయం. నా ప్రియమిత్రమా, ఇప్పుడు కన్య గర్భంకు సంబంధించిన జననాన్ని తాను నమ్మనని చెప్పే ఏ వ్యక్తికైనా నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. నమ్మకపోవడానికి ఒక మనిషికి హక్కు ఉంది, కానీ నాకు వ్యక్తిగతంగా 2 చాలా స్పష్టమైన అభ్యంతరాలు ఉన్నాయి. ఒక బోధకుడు యేసు క్రీస్తు కన్య గర్భము ద్వారా జన్మించడాన్ని నిరాకరించాలని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అతడు అలా చేస్తే అతడు ఏదైనా బీమా అమ్మే ఉద్యోగాన్ని వెతుక్కోవాలి మరియు జననాల గురించి వేరే విధంగా వ్యవహరించాలి. బైబిల్ గ్రంథము క్రీస్తు కన్య గర్భాన్ని బోధించదని చెప్పే ఎవరికైనా నేను తప్పకుండా అభ్యంతరం చెప్తాను. మనకు చారిత్రక రికార్డులు ఉన్నటువంటి ఏకైక యేసు కన్యకకు జన్మించిన వ్యక్తి. ఆయన కన్యకు జన్మించలేదని మీరు చెప్పాలనుకుంటే అందుకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి? మీరు సాక్ష్యాలను అందించాలి. ఖచ్చితంగా మనిషి యొక్క చిన్న తర్కం కంటే ఎక్కువ ఉన్న దానిని కలిగి ఉండాలి. ఏదైనా వేదాంత కళాశాలలో అనగా సెమినరీలో చక్రంలో తిరిగే కుర్చీలో కూర్చొని కన్యక జననం యొక్క అసాధ్యతపై ఏదైనా ఒక పెద్ద థీసిస్ లేదా పరిశోధన పత్రాన్ని రాయడం చాలా సులభం. మీరు ఈ విషయంపై చాలా లోతైన గ్రంథం రాయవచ్చు, కానీ మీ నిరాకరణను సమర్థించడానికి మీ వద్ద ఎలాంటి పత్రాలు లేవు. మీ వద్ద ఉన్నదల్లా కేవలము హేతువాదం మాత్రమే. హేతుబద్ధీకరించే ప్రక్రియ ద్వారా మీరు అది జరిగి ఉండదు అని అనవచ్చు. అయితే అది జరిగి ఉండదని చెప్పడానికి మీరెవరు? కొన్ని సంవత్సరాల క్రితము చంద్రుడిపైకి వెళ్ళడం అసాధ్యమని మానవుడు అన్నాడు, కానీ మనం అక్కడికి వెళ్ళాం మరియు దేవుని నియమాలను ఉపయోగించి అక్కడికి వెళ్ళాం. దేవుడు ప్రకృతి నియమాల సృష్టికర్త. ఆయన తన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆ ప్రకృతి నియమాలను ఉపయోగించుకోవచ్చు లేదా వాటిని ప్రక్కన పెట్టవచ్చు. యేసు క్రీస్తు కన్యకు జన్మించాడని బైబిల్ గ్రంథము ఎంతో స్పష్టంగా చెబుతుంది. ఇక మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో వంశావళిలో ఒక విషయాన్ని వివరించే ఒక ప్రకటన మనకు కనిపిస్తుంది. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు తరములన్నీయు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు, బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. పాత నిబంధన చరిత్ర యొక్క మొత్తం వీక్షణను ఇవ్వడానికి మత్తయి వంశావళిని సమూహాలుగా ఉంచాడు. ఒక శకము అబ్రహాము నుండి దావీదు వరకు, మరొక శకము దావీదు నుండి బబులోను చెర వరకు, మరియు 3వ శకము బబులోను చెర నుండి యేసు క్రీస్తు జననం వరకు విస్తరించి ఉంది. స్పష్టంగా ప్రతి కాలానికి 14 తరాలు సరిపోయేలా వంశావళి నుండి కొన్ని పేర్లను అతడు తొలగించాడు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అతడు ఇలా ఎందుకు చేశాడు? స్పష్టంగా 14 సంఖ్య అనగా 2 ఏడులు ఈ వంశావళి యొక్క ఖచ్చితత్వానికి సంబంధించి కొంత రుజువును అందించింది. ఇప్పుడు యోసేపు యేసు తండ్రి కాదని మత్తయి చూపించాడు.
అతడు మనకు వివరణ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే పాత నిబంధనలో అతీంద్రియమైన అద్భుతమైన జననాన్ని గురించి దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనంలో, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకురాల యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును అని ఇర్మియా ఇశ్రాయేలు జనముతో మాట్లాడుతున్నాడు. నా స్నేహితుడా, అది అలా జరగదు. అది సహజ జననం కాదు, ఇది అతీతమైనది, అతీంద్రియమైనది. ప్రభువైన యేసు యొక్క కన్య జననము అతడు చేసిన నూతన విషయం, మరియు అది ఇర్మియా ప్రవచనం యొక్క నెరవేర్పు. ఇక మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనము గమనిద్దాం. యేసు క్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇక్కడ యేసు క్రీస్తు జనన విధమెట్లనగా అంటే అది జరిగిన విధానము ఎలా ఉందో మత్తయి మనకు చెబుతున్నాడు. ఆయన తల్లి అయిన మరియ యోసేపుకు ప్రదానము చేయబడినప్పుడు అంటే వారు వివాహము ద్వారా ఒకటిగా కాకముందు ఆమె అతనికి నిశ్చితార్థం చేయబడింది. వారికి లైంగిక సంబంధం లేదు. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా కనిపించింది. ఇక మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈ సమయంలో మోషే ధర్మశాస్త్రము చాలా నిర్దిష్టంగా ఉంది. నమ్మక ద్రోహానికి పాల్పడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని అది చెప్పింది. అదే తీవ్రమైన శిక్ష. కానీ ఈ వ్యక్తి యోసేపు ఒక అద్భుతమైన వ్యక్తి. మనము మరియ పట్లనే చాలా శ్రద్ధ చూపుతాము, మరియు అది సరైనదే. మరియను పూజింపకూడదు, కానీ ఆమెకు మనము గొప్ప గౌరవం ఇవ్వకుండా మనము ఆమెను పక్కన పెట్టకూడదు. ఆమె కూడా ఒక అద్భుతమైన వ్యక్తి. ఎందుకంటే దేవుడే మన ప్రభువును ఆమెను తల్లిగా ఉండడానికి ఎంచుకున్నాడనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. మరియు ఆ విషయంలో దేవుడు ఎప్పుడు కూడా తప్పులు చేయడు. ఆయన సరైన అమ్మాయిని ఎన్నుకున్నాడు. ఇదంతా నిజమే అయినప్పటికీ దేవుడు యోసేపును కూడా ఎంచుకున్నాడనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు అతన్ని ఎన్నుకోవడంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు. ఒకవేళ ఆ స్థానంలో ఒక కోపిష్టి వ్యక్తి గనక ఉంటే వెంటనే ఆమెను రాళ్లతో కొట్టి చంపేసి ఉండేవాడు, లేదా ఆమెను అందరి ముందు బహిర్గతం చేయడం ద్వారా ఆమెను బహిరంగంగా రచ్చ చేసేవాడు. కానీ యోసేపు అలాంటి వ్యక్తి కాదు. అతడు సౌమ్యుడు. అతడు ఆమెను ఎంతో ప్రేమించాడు, మరియు ఆమె తనకు నమ్మక ద్రోహం చేసిందని అతడు ముందుగా భావించినప్పటికీ ఆమెను ఏ విధంగానూ బాధ పెట్టాలని అతడు కోరుకోలేదు. ఇక మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ప్రియులారా, చాలా విషాదకరమైన పరిస్థితిని నివారించడానికి ఏమి జరుగుతుందో అతనికి స్పష్టం చేయడానికి దేవదూత యోసేపునకు కనిపించాడు. ఇక మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రియులారా, యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థం. ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఇక మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలను మనం గమనిద్దాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇశ్రాయేలు జనాంగం కోసము రాస్తున్న మత్తయి ప్రభువు చెప్పినట్లుగానే నెరవేరడానికి ఇదంతా జరిగిందని ఎత్తి చూపాడు. మరొక మాటలో చెప్పాలంటే, వచ్చినవాడు
పాత నిబంధన ప్రవచన నెరవేర్పు అయి ఉండాలని మత్తయి ఇశ్రాయేలు జనాంగాన్ని ఈ విషయం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రియులారా, క్రీస్తు మొదటి రాకడకు సంబంధించిన 300కు పైగా ప్రవచనాలు అక్షరాల నెరవేరాయని చెప్పబడింది. మత్తయి సువార్తలో వాటిలో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ మత్తయి మాత్రము మిగతా 3 సువార్త రచయితల కంటే పాత నిబంధన నుండి ఎక్కువగా ఊటంకించాడని మాత్రం చెప్పగలను. ఆయన విషయాలను నమోదు చేస్తూ వాటిని పాత నిబంధన ఆధారంగా సమర్థిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రధానంగా క్రీస్తు జీవిత చరిత్రను అందించడానికి ప్రయత్నించడం లేదు. బదులుగా ఆయనకు సంబంధించి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాల నెరవేర్పు ఇదేనని ఆయన చూపిస్తూ ఇప్పుడు అతడు యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఇవ్వబడిన ప్రవచనాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు దీనిని ఒక క్షణం చూద్దాం, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. బైబిల్ గ్రంథమును వక్రంగా బోధించే ఉదారవాద వేదాంతులు వాస్తవానికి క్రీస్తు కన్య జననాన్ని అనగా వర్జిన్ బర్త్ను నిరాకరిస్తారు. అంతేకాకుండా బైబిల్ ఆయన కన్యక జననాన్ని బోధిస్తుందన్న విషయాన్ని కూడా వారు పూర్తిగా నిరాకరిస్తారు. చాలా నిజాయితీగా చెప్పాలంటే ఈ ఉదారవాదుల కొన్ని సిద్ధాంతాలను నిలబెట్టే ప్రయత్నంలోనే ఆంగ్ల భాషలో రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ అనే బైబిల్ ప్రచురించబడిందని నేను అనుమానిస్తున్నాను. నిజానికి ఈ విషయంలో నేను ఖచ్చితంగా ఉన్నాను, ఎందుకంటే వారు తిరస్కరించిన సిద్ధాంతాల్లో ఈ వర్జిన్ బర్త్ అనగా క్రీస్తు కన్యకు జన్మించాడు అనేది కూడా ఒకటి. 1946వ సంవత్సరంలో కాపీరైట్ చేయబడిన ఈ రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ అనే బైబిల్ యొక్క క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో ఇలా ఉంది: ఇదిగో, ఒక కన్య గర్భం దాల్చి కుమారుణ్ణి కంటుంది, అతని పేరు ఇమ్మానుయేలు అని పిలువబడుతుంది. దీని అర్థము దేవుడు మనకు తోడు అని ప్రభువు ప్రవక్త ద్వారా చెప్పినది నెరవేరడానికి ఇదంతా జరిగింది అని ఉంది. అయితే 1952వ సంవత్సరంలో కాపీరైట్ చేయబడిన రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ యొక్క పాత నిబంధనలో ఇదే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఇలా చెప్పబడింది: కాబట్టి ప్రభువు స్వయంగా మీకు ఒక సూచన ఇస్తాడు, ఇదిగో, ఒక యువతి గర్భం దాల్చి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. ఇక్కడ గమనించండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో వారు కన్య అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం యొక్క నెరవేర్పు అయిన కన్య అనే పదానికి బదులుగా యువతి అని యెషయా 7వ అధ్యాయము 14వ వచనం యొక్క ప్రవచనం ఒక సూచనగా అందులో అనువదించారు. చూసారా, ఒక యువతి గర్భం దాల్చి కుమారుణ్ణి కంటుంది అనేది ఎటువంటి సూచన కానే కాదు. ఒకవేళ అదే గనక ఒక సూచన అయితే నేడు మన దేశంలో, రాష్ట్రంలో ప్రతిరోజు కొన్ని వేల సూచనలు జరుగుతూనే ఉండాలి. వారు దానిని అక్కడ యువతి అని అనువదించి కన్య అనే పదాన్ని తగ్గించారు. ప్రియులారా, మూల భాష అయిన హీబ్రూ భాషలో యెషయా 7వ అధ్యాయము 14వ వచనంలో ఇలా చూస్తాం: కన్య అనే పదానికి ఉపయోగించిన పదము అల్మా, ఆర్ఎస్వి అనగా రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ యొక్క అనువాదకులు విస్తృతమైన హీబ్రూ నిఘంటువును కలిగిన ఒక విశిష్ట పండితుడైన గెసేనియస్ రచనలను పరిశీలించారు. ఒక విధంగా దాన్ని చూడడమే గొప్ప అలసట కలిగిస్తుందని నేను చెప్పగలను. ఇక అల్మా అనే ఆ పదానికి సాధారణ అనువాదము కన్య అని గెసేనియస్ అంగీకరించినప్పటికీ దానిని యువతి అని కూడా మార్చవచ్చని ఆయన అన్నాడు. ఆయన అలా చెప్పడానికి గల కారణం ఆయన ఆ అద్భుతాన్ని తిరస్కరించడమే. కాబట్టి ఈ క్రొత్త అనువాదము మరియు ఆయనను అనుసరించిన ఇతర అనువాదాలు అల్మా అంటే కన్య అని కాకుండా యువతి అని చెప్పడానికి ప్రయత్నించాయి. ఇక యెషయా గ్రంథము 7వ అధ్యాయంకు వెళ్ళి అక్కడ నమోదు చేయబడిన సంఘటనను ఒకసారి అధ్యయనం చేద్దాం. ఇది ఆహాజు సింహాసనంపై ఉన్న సమయంలో జరిగింది. అతడు దేవునికి దూరంగా ఉన్నవారిలో ఒకడు, మరియు నేను అతన్ని చెడ్డ రాజుగా జాబితా చేస్తున్నాను. దేవుడు యెషయాను అతని దగ్గరికి ఒక సందేశం తీసుకురావడానికి పంపాడు, కానీ అతడు వినలేదు. కాబట్టి మనము
యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10 నుండి 12 వచనాల్లో ఇలా గమనిస్తాం. యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా. ప్రియులారా, ఇక్కడ ఆహాజు ఏం చేశాడో చెప్పడము భక్తిపూర్వకమైన ఒక ధార్మిక వేషధారణ అని నేను చెప్పగలను. దేవుడు ఆహాజుకు విజయం ఇస్తాడనే దేవుని సందేశాన్ని అతనికి అందించడానికి మార్గం మధ్యలోనే ఆహాజును కలవమని దేవుడు యెషయా ప్రవక్తను అడిగాడు. అయితే ఆహాజు దేవుని నమ్మలేదు. మరియు అతని విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి దేవుడు అతనికి ఒక సూచన ఇవ్వాలని అనుకుంటున్నాడని యెషయా అతనికి చెబుతాడు. ఆహాజు తన అతి భక్తిపూర్వమైన రీతిలో నేను ప్రభువు నుండి ఎటువంటి సూచనను అడగను అని అంటాడు. అప్పుడు యెషయా అతనికి ఇలా జవాబిచ్చాడు, నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు నీకు ఒక సూచన ఇస్తాడు. ఆ సూచన నీ కోసమే కాదు, దావీదు ఇంటి వారందరికీ ఉంది అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ అనగా యెషయా 7వ అధ్యాయము 14వ వచనంలో ఆ సూచన ఉంది. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. ప్రియులారా, స్పష్టంగా ఇది ఒక యువతిని సూచిస్తే అది ఆహాజుకు లేదా దావీదు ఇంటికి లేదా మరెవరికి సూచన కాదు. కానీ ఒక కన్య గర్భం దాల్చి కుమారుణ్ణి కంటే అది ఒక సూచన అవుతుంది. మరియు దాని అర్థం అదే. పాత నిబంధనలో అల్మా అనే పదము వాడినప్పుడు దానికి కన్య అని అర్థం. రిబ్కా ఇస్సాకును పెళ్లి చేసుకోకముందు ఆమెను అల్మా అని పిలిచారు. ఒక మంచి హీబ్రూ క్రైస్తవుడు, మంచి హీబ్రూ పండితుడు కూడా అయినటువంటి వ్యక్తి ఒకరు దీని విషయంలో ఇలా అన్నారు. దీన్ని ఈ విధంగా చూడండి. ఒకవేళ మీరు మీ స్నేహితుని కలవడానికి మీరు వెళ్ళారనుకోండి, అతనికి 3 కుమార్తెలు ఉన్నారు, వారిలో 2కి పెళ్ళైంది, ఒకరు ఇంకా పెళ్లి కాలేదు. అప్పుడు ఆ స్నేహితుడు, ఈ 2 నా పెళ్ళైన కుమార్తెలు, ఈ యువతి నా 3వ కుమార్తె అని అన్నాడు అనుకోండి. అతడు యువతి అన్నప్పుడు ఆమె ఒక వేశ్య అని అతని ఉద్దేశమని మీరు అనుకుంటున్నారా? ఆమె కన్య కాదని మీరు సూచిస్తే మీ స్నేహితుడు బహుశా మీ తల పగలగొడతాడు అని చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దేవుని కుమారుని సన్నిధికి రావాల్సి వచ్చినప్పుడు యేసు క్రీస్తు కన్యకు జన్మించలేదని నిరాకరించే వారి స్థానంలో మీరు ఉండడానికి నేను ఇష్టపడను. ఇక అల్మా అనే పదానికి కన్య అని అర్థం అని సెప్టువిజెంట్ ద్వారా నిరూపించబడింది. పాత మరియు క్రొత్త నిబంధనల మధ్య కాలంలో అనగా దేవుని యొక్క ప్రత్యక్షత లేని నిశ్శబ్ద కాలంలో 12 గోత్రాల్లో ప్రతి గోత్రము నుండి 6 చొప్పున మొత్తం 72 మంది హీబ్రూ పండితులు ఐగుప్తులోని అలెగ్జాండ్రియాలో హెబ్రీ పాత నిబంధనను గ్రీకు భాషలోకి అనువదించే పనిలో నిమగ్నమయ్యారు. యెషయా గ్రంథంలోని ఈ సూచన వద్దకు వచ్చినప్పుడు ఆ 72 మంది దాని అర్థము కన్య అని గ్రహించి దానిని పార్థెనోస్ అనే గ్రీకు పదంలోకి అనువదించారు. మత్తయి తన సువార్తలో ఉపయోగించిన పదం కూడా అదే. నా ప్రియమిత్రమా, పార్థెనోస్ అంటే యువతి అని కాదు, దాని అర్థం కన్య. ఉదాహరణకు ఏథెన్స్ యొక్క కన్యదేవత, మరియు ఆమె ఆలయాన్ని పార్థెనాన్ అని పిలిచేవారు. ఎందుకంటే పార్థెనోస్ అంటే కన్య. దేవుని వాక్యము దాని అర్థం ఏమిటో ఖచ్చితంగా చెబుతుందని స్పష్టమవుతుంది. ఇక అతని పేరులోని ప్రత్యేకతను మనం గమనిద్దాం. ఇక్కడ అద్భుతమైన విషయాన్ని మనం గమనించాలి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ ఏదో ఒక సమస్య ఉన్నట్లు కనిపిస్తుంది. యేసును ఎప్పుడైనా ఇమ్మానుయేలు అని ఎక్కడ పిలిచారో మీరు నాకు చెప్పగలరా? లేదు. అతన్ని యేసు అని మాత్రమే పిలుస్తారు, ఎందుకంటే అదే అతని పేరు. ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు కాబట్టి ఆయనకి ఈ పేరు పెట్టారు. క్రీస్తు అనేది ఆయన బిరుదు, యేసు అనేది ఆయన పేరు. కానీ ఇక్కడ ఆయన ఇమ్మానుయేలు అని పేరు పిలువబడతాడని చెబుతుంది. అంటే దాని అర్థము దేవుడు మనకు తోడు. ప్రియ స్నేహితుడా, దేవుని వాక్యం అంతటిలో అత్యంత అద్భుతమైన విషయాల్లో ఒకటి ఇక్కడ ఉంది. దీన్ని చూద్దాం. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. ఆయన కన్యక గర్భమున జన్మించితే తప్ప ఆయన ఇమ్మానుయేలు అనగా మనతో ఉన్న దేవుడు కాలేడు. అదే ఏకైక మార్గం.
మరియు గమనించండి, ఆయన ఇమ్మానుయేలు అయితే తప్ప ఆయన రక్షకుడైన యేసు కాలేడు. వారు ఆయనను యేసు రక్షకుడు అని పిలవడానికి గల కారణం ఆయన మనకు తోడుగా మనతో ఉన్న దేవుడు కావడమే. ఈ భూమి మీదకు దిగి వచ్చిన వాని గురించిన ఈ సత్యము బైబిల్లోని అత్యంత అద్భుతమైన విషయాల్లో ఒకటి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది: దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఆయన అంగీకరించదగిన బలిగా ఉండవలసి వచ్చింది. ప్రియులారా, నేనైతే లోక పాపాల కొరకు చావలేను, నా సొంత పాపాల కొరకు కూడా నేను విమోచన మరణం పొందలేను, కానీ ఆయన పొందగలడు. యేసు ఎలా రక్షకుడు కాగలడు? ఎందుకంటే ఆయన ఇమ్మానుయేలు అనగా మనకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన మనకు తోడుగా ఎలా ఉన్నాడు? ఆయన కన్యక గర్భమున జన్మించాడు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఆయనను యేసు అని పిలిచారు. ఆయనను ఎన్నడూ ఇమ్మానుయేలు అని పిలవలేదు. అయితే ఆయన ఇమ్మానుయేలు అనగా మనకు తోడుగా ఉన్న దేవునిగా లేదా మనతో ఉన్న దేవుడు అయితే తప్ప మీరు నేను ఆయనను యేసు అని పిలవలేము. లోకరక్షకుడు కావాలంటే ఆయన తప్పక ఇమ్మానుయేలుగా ఉండాలి. కన్యక గర్భమున జన్మించడము అంత ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి క్రైస్తవునిగా ఉంటూ క్రీస్తు కన్యకు జన్మించాడనే సత్యాన్ని నిరాకరించగలడా? నేను చెప్పే జాగ్రత్తగా వినండి. క్రీస్తు గురించి పెద్దగా తెలియకుండానే ఆయనను మీ రక్షకునిగా అంగీకరించడం సాధ్యమేనని నేను నమ్ముతున్నాను. ఈ వృత్తాంతము బైబిల్లో ఉందని కూడా మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు దేవుని బిడ్డగా మారిన తర్వాత మాత్రము ప్రభువైన యేసు కన్యకు జన్మించాడనే సత్యాన్ని మీరు నిరాకరించలేరు. రక్షణ పొందడానికి మీరు దానిని తెలుసుకోవాల్సిన అవసరత లేకపోవచ్చు, కానీ దేవుని బిడ్డగా మీరు యేసు క్రీస్తు కన్య జననాన్ని నిరాకరించలేరు. ప్రియ స్నేహితుడా, నేను మూర్ఖంగా కొంత మొండిగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందా? అలా అనిపిస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది అత్యంత ప్రాముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. తన చేయి చాచి నన్ను వ్యక్తిగతంగా రక్షించగల ఒక రక్షకుడు నాకు కావాలి. ఆయన నాలాంటి మరో సాధారణ మానవుడే అయితే ఆయన నాకు పెద్దగా సహాయం చేయలేడు. కానీ ఆయన ఇమ్మానుయేలు అనగా మనకు తోడుగా ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, కన్యక గర్భమున జన్మించిన వాడు అయితే ఆయనే నా రక్షకుడు. ఈనాడు ఆయనే మీ రక్షకుడా? మన నిమిత్తము మరణమును రుచి చూచుటకును మన కొరకు సిలువపై విమోచన మరణము పొందుటకును ఆయన ఈ విధంగా మన మానవత్వమును తన మీద ధరించుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సత్యాన్ని నమ్మి ఆయనను నీ రక్షకునిగా స్వీకరించుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నీ జన్మ ఎంత పవిత్రమైనదో, ఎంత పరిశుద్ధమైనదో, ముఖ్యంగా కన్య జన్మ ఎంతో పవిత్రమైనదిగా, రక్షకునిగా ఉండే అర్హతను కల్పించేదిగా ఉంటుందనే సత్యాన్ని మేము నమ్మడానికి మీరు ఇస్తున్న కృపకై నీకు వందనాలు. ప్రభువా, మీరు ఇమ్మానుయేలుగా ఉండాలి అంటే మేము నీవు కన్యకకు జన్మించావు అనే సత్యాన్ని మేము నమ్మాలి. ప్రభువా, ఇటు సత్యాన్ని మేము గ్రహించడానికి, నీ యొక్క వాక్య సత్యాన్ని దృఢంగా నమ్మడానికి నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, ఇమ్మానుయేలు దేవునిగా మీరు మాతోను మాలోను ఉంటూ నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు? అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు? 1 28, 2 42, 3 14. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ సందేశంలో యేసుక్రీస్తు కన్యకకు జన్మించిన వివరాలను ఎంతో లోతుగా, అందులో ఇమిడి ఉన్న విషయాలను గూర్చి తెలుసుకున్నాం. ముఖ్యంగా దేవుడు పాపరహితుడిగా జన్మించాలి అంటే కన్యక జన్మ ఎంత ప్రాముఖ్యమో,
ఆ విషయాలను తెలుసుకున్నాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోవడానికి ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదిగా తెలియజేస్తున్నాం. తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు మీకు తోడైయుండును గాక. యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. ఇక్కడే రుచి చూస్తావు, తెలుసుకో ఇప్పుడే నీ నిర్ణయము తేల్చుకో. ఇక్కడే రుచి చూస్తావు, తెలుసుకో ఇప్పుడే నీ నిర్ణయము తేల్చుకో. యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. సాతాను అంటే ఎవరో కాదు, నీలో ఉన్నా నేను అనే అహమే, అనే అహమే. సాతాను అంటే ఎవరో కాదు, నీలో ఉన్నా నేను అనే అహమే, అనే అహమే. స్వార్థమే అది సత్వమే, కాటు వేయక కన్ను మూయదే. స్వార్థమే అది సర్పమే, కాటు వేయక కన్ను మూయదే. ఇక్కడే రుచి చూస్తావు, తెలుసుకో ఇప్పుడే నీ నిర్ణయము తేల్చుకో. ఇక్కడే రుచి చూస్తావు, తెలుసుకో ఇప్పుడే నీ నిర్ణయము తేల్చుకో. యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. యేసు వెంట నడిస్తే పరలోకం, సాతాను జంట నడిస్తే నరకలోకం. యేసు అంటే ఎవరో కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడే, పరమాత్ముడే. యేసు అంటే ఎవరో కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడే, ఆ పరమాత్ముడే. కృపా సత్య సంపూర్ణుడే, క్షమా ప్రేమ పరిపూర్ణుడే. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.